వెల్కమ్ టు ఐఎస్ఆర్ 9 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా జగ్గిపేట పట్టణంలోని మనం 24 వార్డులో ఉన్నాం. మెట్టిగూడ అభివృద్ధి ఏ విధంగా జరిగింది జగ్గిపేటకి, నియోజకవర్గం ఎలా ఉందన్నది కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు పుణ్యతత్వరావు అండి. సార్ ఎలా ఉంది సార్, ప్రభుత్వం ఎలా ఉంది, జగ్గిపేట నియోజకవర్గం ఏ విధంగా ఉంది? జగన్ గారి ప్రభుత్వం చాలా అద్భుతంగా ఉంది. సామినేని ఉదయభాను గారు అభివృద్ధి పథకాలు, ఊరు అభివృద్ధి అన్నీ చాలా బాగున్నాయి. ఓవరాల్ గా చెప్పుకుంటే ఆకలి బాధ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే కడుపు కాలి పనిచేసుకునే ప్రతి ఒక్కళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్ గారికి చాలా మద్దతుగా ఉంటారు. జగ్గిపేట ప్రాంతంలో కొన్ని కాలనీస్ కి సరైన రోడ్లు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ లేదని చెప్పి కొంతమంది అన్నారు. ఈ విషయంలో ఏమంటారు సార్? జగ్గిపేట గతంతో పోల్చుకుంటే ఈ 2014 నుంచి 19కి, 19 నుంచి 24కి పోల్చుకుంటే చాలా అభివృద్ధి చెందింది. మీరు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయండి, ప్రతి ఒక్కటి చూడండి. ఒక గవర్నమెంట్ హాస్పిటలే కానివ్వండి, చెరువు అభివృద్ధియే కానివ్వండి, రోడ్డులే కానివ్వండి, డ్రైనేజీ వ్యవస్థే కానివ్వండి, మున్సిపల్ ట్యాపే కానివ్వండి, ప్రతి ఒక్కటి జగ్గయ్యపేటలో ప్రతి ఒక్కళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందారు. అలాగనే ఆస్తిపరులు కూడా అయ్యారు. దేనికని అంటే జగ్గయ్యపేట పట్టణం అలా అభివృద్ధి చెందింది కాబట్టి ఆస్తిపరులు అయ్యారు. విలియంపేట సైడ్ ఎస్సీ కాలనీలోని సరైన రోడ్ల వ్యవస్థ లేదని చెప్పేసి కూడా చెప్పారు. ఓన్లీ శిలా పథకాలు నిలబెట్టారు కానీ రోడ్లు అనేది పూర్తి చేయలేదని కూడా చెప్పారండి మొన్న రిపోర్ట్లోనే. దీని గురించి ఏమంటారు? ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అండగా నిలిచిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గతానికి నేటికి చూస్తే ప్రతి ఒక్క విషయంలో ఆర్థికంగా, రాజకీయ పరంగా, నామినేట్ పోస్టులే కానీ ప్రతి ఒక్కటి వాళ్ళకి వాళ్ళ పల్లెల్లో, మాలపల్లెల్లో కానివ్వండి, ప్రతి ఒక్క వార్డులలో జగన్ గారి ప్రభుత్వం అండగా నిలిచింది. డ్రైనేజీ వ్యవస్థే కానీ, మున్సిపల్ ట్యాపే కానివ్వండి, ప్రతి రోడ్లే కానివ్వండి, ప్రతి ఒక్కటి అద్భుతంగా చేసింది. ఉదాహరణకి జగ్గయ్యపేట చూడండి, వెళ్ళి ప్రతి క్రిస్టియన్పేట ఉంది, అటు విలియంపేట ఉంది, ఇటు 24 వార్డు బల్స్పర్ రోడ్లోకి వస్తే బీసీ కాలనీ, ఒడ్డెర కాలనీ చూడండి, ప్రతి ఒక్కటి అద్భుతంగా కొనసాగుతుంది పాలన. నవరత్నాలు కూడా మాకు పార్టీలకి పక్షపాతం చూపించారు, టీడీపీ వాళ్ళకి రాలేదని కూడా మాట్లాడారు. దీని గతంలో 2014 నుంచి 19 వరకు టీడీపీ జెండా కడితేనే పథకాలు లభించాయి, టీడీపీ కండవ కప్పుకుంటేనే పింఛన్లు వచ్చేవి. కానీ ఇప్పుడు జగన్ గారు వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా, కులం లేదు, మతం లేదు, ప్రతి ఒక్కటి ఇస్తున్నారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కటి కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఇస్తున్నారు. జగన్ గారు అప్పుడు ఏమని చెప్పారంటే, ఎన్నికల సమయంలోనే పార్టీలు, తర్వాత మాకు ఓటు వేసినా వేయకపోయినా ప్రతి ఒక్కళ్ళు మానవాళ్లే, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు చేరాలి, ప్రతి ఒక్కరికి మన పథకాలు అందాలి అన్న ఒక లక్ష్యంతో పనిచేశారు. నవరత్నాలు ప్లస్ పాయింట్ అంటారా? చాలా పార్టీకి చాలా ప్లస్ పాయింట్ అండి, చాలా ప్లస్ పాయింట్. ఇందాక చెప్పాను చూసారా, ఆకలి బాధ తెలిసిన ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటారు, సీఎం గా చేసుకుంటారు. అభివృద్ధిని చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ ఆకాంక్ష ఇక్కడ జగ్గయ్యపేట పట్టణ అభివృద్ధిని చేసుకోవాలని, సామినేని ఉదయభాను గారిని గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తున్నారు. ఈ వ్యతిరేకతలు అనేది వస్తావాలంటారా? ఏమండి, అసంతృప్తి ఉన్న వాళ్ళకి పంచపక్ష పర్వాణాలు పెట్టినా కూడా వాళ్ళు కోరికలు నెరవేరు అండి. అది పంచపక్ష పర్వాణాలు పెట్టిన వాళ్ళ కంటికి నచ్చదు. అంటే జగ్గయ్యపేట మొత్తం అభివృద్ధి చెందిందంటారు. 100కి 90%. 2014 నుంచి 19 దాకా ఎలా ఉంది, 19 నుంచి 24 దాకా ఎలా ఉంది అనేది కామన్ పర్సన్ అడిగితే తెలుస్తుంది. జగ్గయ్యపేట పట్టణం విషయానికి వచ్చేకల్లే సమర్థవంతమైన నాయకుడికి, అసమర్థవంతమైన నాయకుడికి తేడా తెలిసింది. ఇప్పుడు జగ్గయ్యపేట ప్రజలు కూడా సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవడానికి ఎదురు చూస్తున్నారు. భాను గారు కంపల్సరీ గెలుస్తారని మీ విశ్వాసం ఉందా? 2019కి వచ్చిన మెజార్టీ కంటే ఇప్పుడు 3 రెట్లు పెరిగిపోతుంది. సమర్థవంతమైన నాయకత్వాన్ని చూసే జనం కూడా నడుస్తారు, ఆ పరిపాలన చూస్తారు. రేపొద్దున జగన్ గారు వెంట భాను గారు వెంట జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజలందరూ నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. జై భాను గారు. మెట్టిగూడలోని ఒక యువత ఉన్నారు, అతను కూడా తెలుసుకున్నాం. ఎలా ఉందండి అభివృద్ధి, ఎలా ఉంది, ఏంటి పరిపాలన? ఇది మరి కొనసాగిద్దా, లేదంటే నెక్స్ట్ మే ఎలక్షన్లోనే ఏమైనా ఆగడానికి ఛాన్స్ ఉందా? అలాంటివి ఏముండవండి. జగ్గయ్యపేట పట్టణానికి వచ్చేసరికి అభివృద్ధి
80 నుంచి 90% అభివృద్ధి పనులన్నీ జరిగిపోయినాయండి. అదే సామినేని ఉదయ భాను గారు 2019 ఆయన గెలక ముందు 2010లో 2009లో శిలా పథకాలు వేసినాయి. ఆయన గెలిచిన వాటికి స్టిల్ ఇప్పుడు దాకా ఆ శిలా పథకాలు అంతే ఉంది. ఆయన టౌన్ హాల్ కట్టించారు జగ్గపేట పట్టణంలో మున్సిపాలిటీ ఎదురుగా. దాన్ని క్లబ్ చేసి అట్లా పడితే అట్లా ఉంటే ఇప్పుడు ఆయన దాన్ని చేసి తీసుకొచ్చి అక్కడ పెళ్లిళ్ళు ఫంక్షన్ హాల్ ఎన్ని జరుగుతున్నాయండి. అలాంటివి ఎన్నో చేశారు ఉదయ భాను గారు. ఇప్పుడు చాలా మంది అక్రమం కేసులు కూడా పెడుతున్నారు టీడీపీ మీద, వైసీపీ వాళ్ళు అని చెప్పేసి కూడా ఈ వార్తలు వస్తున్నాయి బయటికి. దీని విషయంలో ఏమంటారు? ఏముండవు సార్, ఏంటంటే ప్రభుత్వానికి ప్రజల్లోకి వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి ఉంది సార్, ఆయన ఏదైతే నవరత్నాలు ప్రవేశపెట్టిండో అవి 100 నుంచి 90% నుంచి 100 లోపు అన్ని పూర్తి చేసింది సార్. పిల్లగాళ్ళకి అమ్మఒడి కానించి ముసలోళ్ళ పెంచిన కానించి అన్ని ఇచ్చింది సార్. ఏమీ లేదు, పట్టా భూములు, సెంటు భూములు. ఒకప్పుడు జగ్గపేట గవర్నమెంట్ హాస్పిటల్ ఏమి ఉండేది కదండి, ఇప్పుడు 150 పడకలు చేసిన దాంట్లో ఒక సామినేని ఉదయ భాను కదండి. డయాలసిస్ క్లినిక్ సెంటర్ ఎన్నో చేశారండి. జగ్గపేటలోని అభివృద్ధి కూడా జరగట్లేదని కూడా అంటున్నారు. మరి దాంతోపాటు చాలా వరకు మాత్రం అక్రమం కేసులు అంటున్నారు. ఎస్పెషల్లీ దీని మీద ఏమంటారు? అసలు అభివృద్ధి జరగకపోవడం ఏంటండి, చెరువు బజార్ రోడ్ల మీద పందులు తిరిగాయి సార్. ఎదవరికి పందులు బురద ఎట్టబడితే అట్టుండే దాన్ని ఇప్పుడు ఆ చెరువు సుందరీకరణ చేసి భానుగారు 4-5 కోట్లు పెట్టి దాని చుట్టూ రింగ్ రోడ్ వేసి వాకింగ్ ట్రాక్, లైట్, టవర్లు, ఎన్నో పార్కింగ్ ప్లేసాలు, ఎన్నో మందికి ఉద్యోగాలు కల్పించి అభివృద్ధి జరగలేదు సార్. అభివృద్ధి జరిగింది, కాకపోతే టీడీపీ వాళ్ళు ఓచుకోలేక జనాల్లోకి వెళ్తుండ్రు భానుగారు, ఆయనకు ఆదరణ పెరిగిపోద్ది, మళ్ళీ ఎమ్మెల్యే గెలుస్తుడు అని వాళ్ళు నచ్చుకోలేక ఇట్లా అక్రమం కేసులు పెడతారండి. అవన్నీ 2 రోజులు 3 రోజులే సార్, అంత మించి ఏముండవు. మళ్ళీ ఉదయ భాను గారు గెలుస్తారు. యథావిధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సార్ 2024. ఇప్పుడు టీడీపీ వాళ్ళు చాలా మంది కూడా వ్యతిరేకత చూపిస్తున్నారు. మరి రేషన్ బియ్యం అమ్ముతున్నారు, డ్రగ్స్ మాఫియా జరుగుతుంది, ఇదంతా ఎమ్మెల్యేకి తెలియకుండా జరుగుతుంది అని కూడా అంటున్నారు కదా. ఈ విషయంలో ఏమంటారు? డ్రగ్స్ మాఫియా నిన్నటికి 1 నెల కింద సార్ ఆయన టీడీపీ ఆయన పేరు డ్రగ్స్ వ్యాను అక్కడ వైజాగ్ లో పట్టుకున్నారు సార్. అంతా వాస్తవాలు సార్. చంద్రబాబు హయాంలో రేషన్ కోసం అని ముసలోళ్ళు ఎండలో నిలబడి కళ్ళు తిరిగి పడిపోయే వాళ్ళు అమ్మోట్లు మోసుకోలేక ఇప్పుడు ఇంటికే తెచ్చిండు పథకాలు, ఇంటికే ఇచ్చిండు ప్రభుత్వం. ఇంటికి వచ్చి బియ్యం ఇస్తున్నారు. చంద్రబాబు టైంలో ఇచ్చారా సార్? అదే వాలంటరీ వ్యవస్థని చంద్రబాబుని ఈ వాలంటరీ వ్యవస్థ ఎందుకు మనకి 5,000 అది ఇది చూసించిన ఆయన ఇప్పుడు ఎలక్షన్ టైంకి వచ్చేసరికి నేను మీకు 10,000 ఇస్తా అంటాడు. అదే పవన్ కళ్యాణ్ వాలంటరీ వ్యవస్థ ద్వారా 30,000 మంది అమాయకులు అన్యాయం అయిపోయారు అన్నారు. మరి ఇప్పుడు ఇదంతా ఆడంది సార్. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి ఎలక్షన్ టైంకి మేము వాలంటీర్లు 10,000 ఇస్తాం, మీరు రాజీనామా చేసిన ఏం కాదు, ఈ 3 నెలల జీతాలు కూడా ఇస్తా అంటే వాలంటీర్ ఏమైనా పిచ్చోళ్ళ సార్? వాళ్ళకి ఎవరు మంచి చేశారు, ఎవరు అన్నీ తెలుసు సార్. జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు సార్, అంతా ఆలోచించి మనకు ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకే ఓట్లేస్తారు సార్. ఇప్పుడు టీడీపీ ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్ అందరూ కూడా వైసీపీ కుటుంబాలని కొనేయాలి డబ్బులతోటి అని చెప్పేసి ఒక వీడియో కూడా లీక్ అయింది, మనం చూసే ఉంటారు మీరు కూడా. మరి ఈ విషయంలో వైసీపీ కుటుంబాలు డబ్బులకి అమ్ముడుపోతుందా? అలాంటిది ఏముండదు సార్. అభిమానం జనాలకు మంచి చేసిన వాళ్ళు ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు సార్. ఇవాళ 1 రూపాయి ఇస్తే తీసుకుంటారు. డబ్బు ఎవరికైనా అవసరమే సార్, నాకు అవసరం, అందరికీ అవసరం. 10,000 ఇస్తే తీసుకుంటారు. కానీ ఓటు మాత్రం అభిమానం ఉన్న వాళ్ళకి, మనకు ఎవరైతే మంచి చేస్తారనుకుంటారో వాళ్ళకే వేస్తారు సార్. ఏమంటారు, మీరేమంటారు? ఇది 100కు 100 రూపాయలు చాలా కుర్రోడు చెప్పింది చాలా వాస్తవం. కంపల్సరిగా భానుగారు 100కు 100% అత్యంత మెజార్టీతో గెలుస్తారని నేను భావిస్తున్నాను, జనం భావిస్తున్నాను. సార్ మినిస్టర్ పదవి వస్తుందని అనుకుంటున్నారా? కన్ఫామ్ గా వస్తుంది. అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మాది జగ్గపేట బోర్డర్, ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అసలు అవతల పార్టీ వాళ్ళకి చేత కాదు. అసలు గేట్వే ఆఫ్ ఆంధ్ర అని పెట్టి పెద్ద 150 అడుగులు జాతీయ జెండాని తెచ్చి ఎవరు చేయాలి ఇంతవరకు జగ్గపేట గవర్నర్ తెచ్చింది సామినేని ఉదయ భాను గారు. జిల్లా కలెక్టర్లు, మెజిస్ట్రేట్లు పెద్దోళ్ళు వచ్చారు. 150 అడుగుల జెండాను ఆవిష్కరణ చేసి మరి ఏంటన్నా అభివృద్ధి ఆడ జరగలేదన్న గేట్వే ఆఫ్ ఆంధ్ర అని పేరుతో ఆంధ్ర బోర్డర్ లో చేశారన్న. చేసిన జనాలు చూస్తారన్న, డబ్బులు ఇస్తే తీసుకుంటారు. విపక్షంలో ఉన్న వాళ్ళందరూ బురద వెళ్తున్నారు వైసీపీ మీద. మరి వాస్తవాలు అన్నాయి వాళ్ళకి. ఇప్పుడు జనాలను మాయపరచాలి, ఓట్లు వేయించుకోవాలి, ఏం చెప్తారు? అసలు మాటలు చెప్పి బొమ్మడి చేపించి వాళ్ళు మాటలు వేయించుకుంటారన్న, అది వాస్తవం. ఓకే.